ఇలా గొర్రెని పస్కా గొర్రెని వధించినట్లు కనబడుతుంది. అదొక ఆచారం మీద జరుగుతూ వచ్చింది. ఇందులో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ప్రభు బల్లగా మార్చబడింది. ఈ పస్కా అక్కడ బాహ్యంగా తాత్కాలికంగా కనబడేది ఇప్పుడు ఎలా ఉందంటే ప్రభు బల్లగా అది మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆత్మానుసారంగా మనం ఏం చేస్తున్నామంటే శాశ్వత విడుదల కొరకు మనం ఇక్కడ దీన్ని పొందుతూ ఉన్నాం. అంటే మనము ఆత్మీయమైన మనం దీన్ని ఎలా తీసుకుంటున్నామంటే ఆత్మీయంగా మనము తీసుకుంటాం. నిజానికి ఆ పస్కాలో జరిగింది ఆయన శరీరము రక్తము అన్నీ కూడా బలియాగం చేసేసాడు. ఆయన రక్తాన్ని అన్నిటిని కార్చాడు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మీయమైన శాశ్వతమైన విడుదల కొరకు మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మన విడుదల దేనికి అంటే ఆత్మకి విడుదల కోసం మనము దీన్ని చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ రొట్టె ద్రాక్షారసములోని బైబిల్లో మనకి 5 పేర్లు కనబడతా ఉన్నాయి. చదువుకుందాం. 20 వచనంలో మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఆగండి. ప్రభు రాత్రి భోజనము చేయుట అంటే అక్కడ ఏం చెప్తున్నారు? రాత్రి చేసేదాన్ని ఏమంటామంటే సప్పర్ అంటాం. ఇది రాత్రి జరిగింది కాబట్టి ప్రభు రాత్రి భోజనం. దీన్ని మన భాషలో డిన్నర్ వేరు, ఇక్కడ జరిగింది. ప్రభు చెప్పేది ఏంటంటే లార్డ్ సప్పర్లోని ఆ సప్పర్ అనేది నైట్ జరిగేది కాబట్టి దాన్ని అక్కడ చెప్పాడు ప్రభు రాత్రి భోజనంగా. అంటే అందులో మనకేం కనబడుతుందంటే మొదటిగా 11:20 అంటున్నాడు ప్రభు రాత్రి భోజనము అన్న పదము అక్కడ మనకి కనబడుతూ ఉంది. మీరందరూ కూడి వచ్చుట ప్రభు రాత్రి భోజనం అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూద్దాం. చూడండి, అందులో రెండవదిగా చెప్తున్నాడు 10వ అధ్యాయము 16వ వచనము. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 10:16లో అంటున్నాడు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. నీకు ఆశీర్వచనం ఏంటంటండి? క్రీస్తు రక్తంలో నువ్వు పాలు పొందు. అంటే పాలు పొందడం అంటే ఏంటండి? పాలు పొందడం అంటే ఏంటి? భాగస్థులు అవడం, ఆయన సహవాసంలో ఉండడం, లేదా ఆయనలో ఒక పాలు పంచుకోవడం, చేయి పెట్టడం. ఇదంతా కూడా అక్కడ ఏమంటున్నాడంటే అక్కడ ఆ కమ్యూనికేషన్ అంటే కమ్యూనిటీ హోలీ కమ్యూనియన్ అన్న పదం మనం వాడతాం కదా, దానికి సాదృశ్యంగా మనకి ఇది కనబడుతూ ఉంది. అంటే ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఆయన సహవాసంలో ఉంటున్నాం, ఆయనలో భాగంగా ఉంటున్నాం. ఆ రొట్టెలో మనం ఏం చేస్తున్నాం అంటే పాలు పొందుతా ఉన్నాం. ఈరోజు మీరు రొట్టెలో పాలు పొందారా? మీరు ప్రభువులలో మీరు ప్రభువులు తీసుకున్నారా అని అడుగుతాం. ఇది ఇక్కడ మనకి ఇలాగా కనబడుతూ ఉంది. అలాగే మత్తయి సువార్తలోని మూడోది ఏంటంటే మత్తయి సువార్త చూడండి. మనము క్రీస్తు శరీరమును పుచ్చుకునటం వలన మనం ఏమంటున్నామంటే ఆశీర్వాదపు అంటున్నాడు. ఏమన్నాడు? ఆశీర్వచనపు పాత్రలోనది త్రాగుటయ్యే క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటాం. తర్వాత ఏమన్నాడు? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు. అంటే మనం చదువుకున్న 10:20 చూశారు కదా. 10 చదివితే మత్తయి సువార్త 26-27 వచనాలు ఒకసారి చూడండి. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి మీరందరూ దీనిలో త్రాగుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈయన అని చెప్తున్నది ఏంటంటే దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి. ఏమని చెప్పి ఎలా చెప్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. 27వ వచనాన్ని మీరు చూడండి. అందులో ఏమంటున్నాడంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆ గిన్నె పట్టుకొని, ఆ గిన్నెకి ఆశీర్వచనపు గిన్నె అది, ఆ గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటున్నాడు. ఎవరు చెల్లిస్తున్నారు? యేసు ప్రభువు చెల్లిస్తున్నారు. ఎందుకు చెల్లిస్తున్నారు? ఎవరు చెల్లిస్తున్నాడు? తండ్రికి. ఇదేంటిది? మరి ప్రాణం పెట్టేది ఎవరి కొరకు? మన కొరకు. ఈయన ఎవరికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? తండ్రికి. ఎందుకంటే ఆయన ఆ బలియాగం చేయడానికి ఆయన ఒక శరీరాన్ని అమర్చాడు. ఆయన ఉగ్రత కోసం ఈయన్ని ఇక్కడ నిలబెట్టాడు. ఆయన ఉగ్రత, మన పాపాలు అన్ని కూడా ఆయన మీద పడుతున్న సమయానికి ఆయన అంటున్న మాట ఏంటంటే తండ్రికి ఆ గిన్నెని పట్టుకొని ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు.
నీ నా పాపాల గురించి చనిపోతూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటుంటే నువ్వు నేను ఆ కార్యం చేసిన ఆయనకి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆలోచించారా? ఆలోచించాలి. ఇది ఆలోచిస్తే నువ్వు సంఘాన్ని మానవు. ఆలోచిస్తే సంఘంగా కూడుకోవడం వదిలిపెట్టవు. ఎందుకంటే మనము ఎలా ఉన్నామంటే అర్థం కావట్లేదు. ఈ లోక దేవత ఏం చేస్తుందంటే మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే వాక్యం అర్థమవనవదు. వాక్యము అర్థమవనవదు. ఎందుకంటే ఆ వాక్యం అర్థమైతే ఆడికి నష్టం కదా. ఎవరికి? సాతాను లోకాధిపతికి ఆడికి ప్రాబ్లం. ఆడేం చేస్తాడంటే వాళ్ళకి ఆ టైంలోని కళ్ళు తెరవకుండా వాక్యం అర్థం కాకుండా చేస్తాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు చేస్తున్నది ఏంటంటే ఆయన మన కోసం శిలువ యాగాన్ని భరిస్తూ దానికి సిద్ధంగా ఉంటూ ఆయన అంటున్న మాట ఏంటంటే ఆయన యేసుక్రీస్తు దేవునికి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే మనం ఇంకా ఎంతగా ఆయన్ని స్తుతించాలి. అంటే ఇక్కడ మనం 3 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. 4వది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. చూడండి 4వది అపోస్తల కార్యాలు 2ని చూద్దాం. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును అదిగో రొట్టె విరుచుటయందును. అక్కడ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రొట్టె విరుచుట అనే దాంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి? అది ఎవరి బోధ అంట? అపోస్తల బోధ. ఆ బోధలో ఏమేమి ఉన్నాయండి? రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన, ఎడతెగక ఉండేది. ఒకసారి వచ్చిన ఒక ఆర్డర్ అలాగే ఇక్కడ వాక్యంలో చెప్పిన ఆర్డర్ ప్రకారం చదవండి ఒకసారి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. వీళ్ళు ఏం చేస్తారంటండి? ఎడతెగక. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే ప్రభు బల్ల ఆరాధన కాబట్టి ఇక్కడ రొట్టె విరుచుటయందు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్నారు అనేసి చెప్తా ఉన్నాడు. అంటే ప్రభు బలలో పాలు పంపులు పొందడం అనేది రొట్టె విరుచుట కూడా మనకి కనబడుతూ ఉంది. అలాగే 10:21లో కూడా ఆయన మాట్లాడతాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:21లో పాత్రలోనది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొంద నేరరు. మరి ఇంక దేంట్లో మనము ఉంటామంటే మనం అలా రెండాట్ల మీద ఉంటామా? మనం రెండాట్లని పొందుకుంటామండి. దయ్యాల బలలోది తీసుకుంటామా లేకపోతే ప్రభు బలలోది తీసుకుంటాం? రెండాట్లో చేతులు పెడతామా? మనం ఒక్క దాంట్లోనే చేయి పెడతాం. అదేంటంటే ప్రభు బలలోనే. అదే రొట్టి ద్రాక్షారసం ప్రభుకి ఎలా ఉన్నాయంటే సాదృశ్యంగా, ఆయన శరీరానికి ఎలా ఉందండి? రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగాను, రక్తము ఆయనకి ద్రాక్షారసంగాను మనకి కనబడతా ఉంది. చూడండి 24వ వచనంలో అంటున్నాడు, ఇది దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరము. ఇది ఎవరి కొరకు అంటండి? ఇది మీ కొరకు, నా కొరకు, లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు కాదు. ఇది ఓన్లీ క్రైస్తుని అంగీకరించిన వారికి మాత్రమే. ఇది నీకు బయట వాళ్ళందరికీ కాదు. ఇది ఆషామాషి కాదు. ఇందులో నువ్వు ఎవ్రీడే నువ్వు ప్రతి ఆదివారం అపోస్తల బోధలో ఏముందంటే ప్రతి ఆదివారం నువ్వు పెట్టాలి. ఒకవేళ అక్కడ అంటున్నాడు, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? విలువలోని నీ కోసం నా కోసం ఆయన ఏకాకిగా ఒంటరిగా పోరాడుతూ ప్రాణం విడిచాడు. చూసారా? ఆ శ్రమను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నీ మొత్తం పంచేంద్రియాలు ఉంటాయి, అన్ని కూడా అక్కడ వర్క్ చేయాలి. అలాగే ఆయన ఆ రొట్టెని తీసుకుంటున్నప్పుడు, ఆ ద్రాక్షారసాన్ని మనం టేస్ట్ చేస్తున్నప్పుడు, దాన్ని నములుతున్నప్పుడు మనకి అటువంటి పరిస్థితి కలగాలి. ఆయన అప్పుడు నువ్వు అవన్నీ కూడా నువ్వేం చేయాలంటే జ్ఞాపకం చేయాలి అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నువ్వు ఈరోజు ఎలా పడితే అలా చేయబడుతున్నావేమో. అందులో ఒక క్షణం అక్కడికి వచ్చే ముందు ఒక్క క్షణం నిలబడి, ప్రభువా నువ్వు ఘోర పాపినైన నా కొరకు నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నీకు వందనాలు. పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. పాపం లేని ఆయన పాప శరీరాన్ని ఆయన మీద వేయడం జరిగింది. ఎవరి కోసం? కేవలం నీ గురించి, నా గురించి మాత్రమే.
అంటున్నాడు అక్కడ అంటాడు 25 అన్నాడు, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన. ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనకి ఆధారము, నిబంధన ఎలా జరిగిందంటే ఆయన రక్తంతో జరిగింది. క్రొత్త నిబంధన ఎలా జరిగిందండి? ఆయన రక్తాన్ని పెట్టాడు. నువ్వు నేను ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం కాబట్టి మనం అందరం కూడా సంఘము అనిపించి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ మనం ఏమయ్యాము? ప్రభువుని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం సంఘంగా ఇక్కడ కూడుకుంటాం ఉన్నాం. అంటే ఆయన కొత్త నిబంధనని మనకు చెప్తా ఉన్నాడు. ఎలాగంటే అది ఆయన సంఘంగా మనకి చూపిస్తా ఉన్నాడు. అదే మన 23వ వచనంలోని కూడా మనము చూస్తున్నప్పుడు ఆ 23వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, 23వ వచనం ఒకసారి చదవండి. నేను చూడండి, ఇది ఏదో పౌలు ఏం చెప్పట్లేదు. ఇది పౌలుకి ప్రభు వల్ల వచ్చిందంట. ఎలా వచ్చింది? పౌలుకి ఎలా వచ్చింది? మనము ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే కొరింథీ పత్రిక రాసేటప్పుడు మొదటి రాసిన కొరింథీ పత్రిక సువార్తల కన్నా ముందు 4 సువార్తల కన్నా ముందు కొరింథీ పత్రిక రాయబడింది. ఆ కొరింథీ సంఘాన్ని చెప్తాడు, ఇదేదో నా వల్ల వచ్చింది అనుకుంటున్నారేమో, లేదు ఇది నేను ప్రభు వల్ల పొందితే, ప్రభువే నాకు ఇది చెప్పాడు అని అప్పుడు దాన్ని ఇలా చెయ్యాలి అని కొరింథీ సంఘానికి పౌలు బోధిస్తా ఉన్నాడు. అక్కడ బోధిస్తూ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, అక్కడ అంటున్నాడు అందులో మీరు ఎలా ఉండాలంటే ఇలాగా చేయి పెట్టాలి అన్న విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. మనము బల్లలో పొందితమా? చూడండి, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను ఎవరి వల్ల పొందానో చెప్తున్నాడు. మనుషుని వల్ల నేను దాన్ని పొందలేదు, నాకెవ్వడును బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే ఇది నాకు లభించింది. ఇది ఎవరి వల్ల కలగలేదు కానీ ఇది ఎవరి వల్ల కలిగిందంటే నాకు యేసుక్రీస్తు ఎవడో నాకు చెప్పలేదు ఈ విషయం అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇది కొత్త నిబంధన ఎటువంటిదంటే మనము ఇదంతా కూడా ఆయన రక్తం వలన జరిగింది. ఆయన రక్తాన్ని చిందించడం వల్ల, ఆయన రక్తం వల్ల మనకి ఏం జరిగిందంటే, మరి పాత నిబంధనల సంఘం ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి ఏంటి? అందుకోసమే నేను మీకు ప్రీమిలీనియం చెప్పాను. ఆ ప్రీమిలీనియంలో నేను మీరు దశలోనికల్లో చెప్తున్నప్పుడు ఆ విషయాలు మీకు అందులో బోధించడం జరిగింది. పాత నిబంధన భక్తులందరూ ఏమైపోయారు? మరి వాళ్ళందరూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు. వాళ్ళు ఎలా చేరుకుంటారు? ఆ విషయాలన్నీ మొన్న మీకు చెప్పాను. లాస్ట్ లో ఈ ఫస్ట్ నుంచి వచ్చిన మళ్ళీ అక్కడ జడ్జిమెంట్ దగ్గరికి వెళ్తారు. ఆ జడ్జిమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? ధవల సింహాసనం దగ్గర ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళు పరిశుద్ధులకు సహవాసంలోకి వెళ్తారు, లేకపోతే చివరికి ఆ నెలలోకి వాళ్ళు వెళ్ళడం మనకి కనబడుతుంది. అందుకోసమే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వీళ్ళ ప్రభు అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 26వ కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఎంతవరకు ఇవన్నీ కూడా అన్ని అలాగా ఒకటి క్రమంగా మనకి చెప్తా వస్తున్నాడు. అంటే ఈయన అలా పాడి ఒలీవల చెట్టుకి ఒలీవల కొండకు వెళ్ళినట్లు మనకి కనబడతా ఉంది. తర్వాత మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఇది మీ కొరకైన నా శరీరం. ఎవరి కొరకైన శరీరం అంటే ఇది మన కొరకు చేయబడింది. ఈ శరీరం ఇది ఎవరి కోసం కాదు, మన కోసం ఆయన పెట్టాడు అది అన్న విషయాన్ని మనం చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మన కోసం అందచేస్తే నువ్వు ఆయనకి ఏమి విధేయత చూపిస్తావు? ఆయన సంఘంగా నువ్వు ఏర్పడి నువ్వు సంఘంలో నువ్వు ఏం చేస్తున్నావు? నీ పాత్ర ఏంటి? ఈరోజు సంఘంగా నువ్వెందుకు మనం పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి? మనం చాలా పరీక్షించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, మనం సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం కాదు ఈ బల్ల. చాలా మంది ఎప్పుడు తీసుకుంటారు? అదొక గ్రూప్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు? సంవత్సరానికి తీసుకుంటారు. మీరు ఒకటి మళ్ళీ మీరందరూ ఉన్నట్టు చెప్తున్నా, చూపించినట్లు కాదు, నువ్వు అవిధేయత చూపిస్తావు.
మరి ఏం చేయాలి? భోజనం చేసే ప్రతి ఒక్కరు మొదట ఏం చేస్తారు? భోజనం చేసే మొదట అందరూ ప్రార్థన చేస్తుంటారు. మనం ఏం చేస్తాం? చేతులు కడుక్కుంటాం. ఇంకా పోవట్లేదు. ఏం చేస్తాం అప్పుడు? నూనెకి బాగా అంటిపోయింది చేతులకి, భోజనం చేయాలి. ఆయిల్ అయిపోయింది. పనిలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఆయిల్ అంటుకుపోతా ఉంటుంది. ఆ ఆయిల్తో ఇలా ఈ ఆయిల్ చేత భోజనం చేయలేం కనుక మనం ఏం చేస్తాం? వాటిని ఇంకా సబ్బేసి సర్ఫేసి ఇంకా దానికి పోయే ఏ పరికరాలు ఉంటాయి అవన్నీ వాడి దాన్ని మురికంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య చూసుకొని మనం భోజనానికి వెళ్తాం. అలాగే మన పాపముల విషయంలో కూడా ఎవ్రీడే నువ్వు క్లీనింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు చెప్పండి? భోజనం చేసిన ప్రతి ఒక్కడు చేతులు కడుక్కొనే భోజనం చేస్తాడు. అలాగే చేయాలి తప్ప ఇక్కడ ఏ మాత్రం కూడా నేను అసలుకి చేతులు కడుక్కోకుండా నేను అలాగే ఉంటాను కానీ అన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు విడిచిపెట్టి ఒప్పుకొని అక్కడ అవన్నీ విడిచిపెట్టి వాళ్ళ చేతులు కడుక్కొని ఎలాగైతే వస్తారో మనం కూడా అలాగే ఎవ్రీడే మన పాపాలని శుద్ధి చేసుకుంటూ రావాలి. కనుక మనం ఇంకా ఆలోచన చేస్తామంటే ప్రభు వల్ల సంఘానికి మనం ఏం చూపిస్తుందంటే మనము ప్రత్యేకమైన వారిగా మనం చూపిస్తా ఉంది. ఇది సంఘం కదండి. రేపు పొద్దున ప్రభు వారు ఎవరి కోసం వస్తున్నారండి? నా కోసం. నేనున్నాను కాబట్టి ఈ భూమి మీద ఆయన వస్తున్నాడు. లేదా ఆయన రావాల్సిన పని లేదండి. ఆయన నా కోసం వస్తున్నాడు, మన కోసం వస్తున్నాడు. ప్రభు రక్తంలో కడగబడిన మన కోసం మాత్రమే ఆయన వస్తున్నాడు. ఆయనకి ఏదైనా ఉందంటే ఈ భూమి మీద నువ్వు నేనే. అటువంటిది మనమే విధేయత చూపించవలసిన మనమే అవిధేయులుగా ఉంటే రేపొద్దున నీ బిడ్డలు నేను చూస్తా ఉన్నారు. వాళ్ళు ఎదిగిన తర్వాత ఏమన్నా మాకు చెప్పుకొచ్చేవాళ్ళే అంటారు. మన అన్నలో కదా అలాగే నేను అన్నవాడిని అంటావా? అనవా? క్రమంగా వచ్చేస్తున్నారు కాబట్టి సాక్షులుగా ఉండాలని అర్థాన్ని చెప్తా ఉన్నాడు. దేనికి అంటే సిలువలో ఏం చేశాడో మనం ఏం బోధిస్తా ఉన్నామో దానికి మనము సాక్షులుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేతులు కట్టుకోవాలి. ఏమాత్రం నేను ఈరోజు ఈ పాపాలు విడిచిపెట్టలేదు కదా అని నువ్వు వెనుదిరిగి వెళ్ళిపోతే మాత్రం దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభు మీద అవిధేయత చూపిస్తావు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా? సృష్టికర్తతో పెట్టుకుంటున్నావు. నువ్వు మనుషులతో పెట్టుకుంటే ఆయన వచ్చి సమాధానం పరుస్తాడు. నువ్వు డైరెక్ట్ గా ఆయన కాదు, ఆయన దగ్గర నువ్వు లోబడి ఒప్పుకొని ఆయన దాంట్లో నువ్వు చేయి. నా కోసమే ప్రభు నువ్వు ఆ బలియాగాన్ని చేసి ఇంత గొప్ప కార్యంలోని మనము ఎలాగా అయోగ్యంగా మనం చేయకూడదు దీన్ని. అక్కడ అన్నాడు కదా, అక్కడ వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? అక్కడ అయోగ్యంగా 27 అంటున్నాడు. కాబట్టి ఎవడును అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అవును. అపరాధి ఆయనే చెప్తున్నాడు. అపరాధి అయిపోతా జాగ్రత్త. నేను ఇది కేవలం మీకు భయపెట్టాలని నేను చెప్పట్లేదు. దేవుని వాక్యంలో ఉన్న భయాన్ని మీకు చూపిస్తాను. ఆయన మాటల్లో ఉన్న భయాన్ని నేను మీకు చూపిస్తా ఉన్నాను. నా భయం కాదు ఇది, మీకు దేవుడే చెప్తున్నమ్మా. ఆయన ఒక జెండాని కాల్చుతో అర్థం ఏంటంటే ఆయన్ని పూర్తిగా అర్థం కాలేదని. అంటే ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ గౌరవం కానీ ఆయన చేసిన పనికి ఆ సిలువ యాగానికి ఇవ్వాల్సిన గౌరవం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అది అయోగ్యమైపోతుంది. కానీ నువ్వు చేసే పని అలాగా అయోగ్యంగా ఉండడానికి పెద్ద చిన్న అనే తారతమ్యం ఉండకూడదు. సంఘంలో కొన్ని సంఘాలు ఉంటాయి, మాది కావు. ఆ కులము లేకుండా ఉండాలని ఆయన చూస్తా ఉన్నాడు. అందరూ ఆదాం వచ్చిన వాళ్ళే. ఇప్పుడు అందరూ ఆదాం ద్వారా పుడితే మన కులం ఎక్కడి నుంచి వచ్చింది? తనను తాను పరీక్షించుకొనవలెను. ఏమన్నాడండి? ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. 33వ వచనంలో కూడా చివరి వచనం చదవండి. అది కదా చూడండి, ఇక్కడ మనల్ని మనమే విమర్శించుకోవాలి. పైన ఏమన్నాడు? 20 మనల్ని మనమే ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. ఇక్కడ జరిగేది ఏంటంటే తెలుసండి, పరీక్షించుకోవడం అంటే ఎవరినన్నాడు? తనను తాను పరీక్షించుకోమన్నాడు. ఇప్పుడు మీ ఇంట్లోకి వెళ్తున్నారు, ఇలా ఇల్లంతా చూశారు, అక్కడ ఏదో భోజనం కనబడింది.
అక్కడ ఏం కనబడింది? బూజు కనబడింది. దాన్ని ఏం చేస్తారు? వెంటనే చేస్తారా? టైం పట్టినిస్తారా? వెంటనే దులిపేస్తారు. అలాగే నీ హృదయంలోని ఏదైనా ఒక తప్పుడు ఆలోచన కానీ తప్పుడు ఉద్దేశం కానీ ఏదైనా ఉందనుకోండి, అది పరీక్షించుకోవాలి. నువ్వు ఇక్కడికి వస్తున్నావు, ఇప్పుడు కాసేపట్లో నువ్వు ఇక్కడికి వస్తున్నావు, ఆయన అంటున్నాడు నీ పక్కన పరీక్షించమంటలేదు, ఫస్ట్ నిన్ను నువ్వే పరీక్షించుకో. ఫస్ట్ నిన్ను నువ్వే. నీ కంట్లో నలుసుని పెట్టుకొని ఎదుటివాడి కంట్లో దూలాన్ని నువ్వు ఎలా తీస్తావు? ఫస్ట్ నిన్ను నువ్వు పరీక్షించుకో. చాలా మంది ఎదుటవలసినవి అడుగుతున్నాడు కదా ఆయన, ఇప్పుడు నేను చెయ్యాలి కదా ఈ విషయాలు అన్నది మనము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఇంకో మాట అంటున్నాడు, మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకోవాలి. విమర్శించుకోకపోతే అక్కడ 32 అంటాడు, మనము తీర్పు పొందిన నరకమే ఉంది. దానికి ఈ లోకంతో పాటు మనము శిక్షలోకి ఉండకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఉండకుండానట్లు ప్రభు చేత మనం ఏం చేస్తున్నాడంటే శిక్షించబడుతున్నాం. ఆయన శిక్షిస్తూనే మనం ఏం చేస్తున్నాడంటే పరలోకానికి నడిపిస్తా ఉన్నాడు. ఒకలేదో మాట శిక్షించబడుచున్నాము మనం ప్రభు చేత. ఇప్పుడు మన నరకం కావాలా? నరకం కావాలంటే నేను ఎవ్వరు ఏమన్నా నువ్వు ఎలాగెళ్తున్నా సరే ఎవరో పట్టించుకోడు. కానీ పరలోకానికి వెళ్ళే విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అందరూ నిన్ను పట్టించుకోరు. సంఘం అంతా కూడా నిన్ను మాట్లాడు. ఏంటంటే ఆవిడ మాట్లాడకి ఎలా ఉంది వాళ్ళప్పుడు ఏంటంటే ఒకడు కనిపెట్టుకొని ఉండండి. కనిపెట్టుకోండి. ఎందుకు కనిపెట్టుకోమన్నాడు తెలుసా? మీరు కూడి వచ్చిట పై వచ్చిన 33 చదవండి. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయడం మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకడు కనిపెట్టుకోండి. ఇది సంఘంలో ఏం జరిగిందంటే, మన సంఘంలో కాదు, ఇక్కడ మొదట భోజనాలు అయిపోయి భోజనాలు అయిపోయి వీళ్ళందరూ ఏమైపోయారంటే మత్తులు అయిపోతాం అన్నారు. ముందు వచ్చిన వాళ్ళు తినేస్తున్నారు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఏమీ ఉండట్లేదు. అప్పుడు పౌలు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడ మరొకడు మత్తుడవును. ఇదేమి అన్నపానం పుచ్చుకొనుటకు మీకు ఇట్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో మేమేం చెప్పుదుము? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చను. నేను మిమ్మల్ని మెచ్చుకునే విషయంలో అంటే ఇది ఆ సంఘంలో ఏం జరిగిందంటే ఫస్ట్ భోజనాల సెక్షన్ అయిపోయింది, తర్వాత వాక్యం సెక్షన్. వాక్యంలో ఇంకేమవుతుంది? వాక్యం తినేసిన తర్వాత కడతా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు అక్కడ మనం ఉంటున్న చదువుకుంటుంటే అక్కడ అంటున్నాడు, ఒకరినొకడు కనిపెట్టుకోండి అనేసి దానికోసం చెప్తా అంటున్నాడు. మీరు కూడి వచ్చిట శిక్షా విధికి కారణం కాకుండా అన్నాడు. ఏంటంటే మన శిక్షా విధికి కారణం కాకుండా చూసుకోవాలంట అన్న విషయాలు చెప్తూ అన్నాడు. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుచు. ఆల్రెడీ రాశాడు ఈయన, డైరెక్ట్గా అక్కడికి వెళ్తాడనమాట. మిగతా విషయాలు అప్పుడు మాట్లాడతానని సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభు బలలో నువ్వు అసలు టాపిక్ ఏంటంటే, నువ్వు ప్రభు బలలో యోగ్యంగా చేపెడతావా, అయోగ్యంగా చేపెడతావా? విధేయుడు అవుతావా, అవిధేయుడు అవుతావా? ఆయన శిక్షకు కారణం అవుతావా, లేకపోతే నిన్ను నువ్వు అక్కడ అన్నాడు, చాలా మంది నిద్రిస్తున్నారు, చాలా మంది రోగులు అవుతా ఉన్నారు. అయోగ్యంగా చేపెట్టి నువ్వేం చేస్తావు? ఒకవేళ నువ్వు కాదని వెళ్తావా, చేయి కడుక్కొని నువ్వు ఆయన సన్నిధిలో సంఘంలోని ఆయన ప్రభువుల్లో నువ్వు చేపెడతావు. ఈ క్షణం నువ్వు ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ 2 minutes మీకు లేదా ఒక 3 minutes మీరు తీసుకోండి. ఒకరినొకరు మీరు తనను తానే అన్నాడు, తనను తానే పరీక్షించుకోమన్నాడు, మనల్ని మనమే విమర్శించుకోమన్నాడు. విమర్శించుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే తెలుసా? ఈ లోక శిక్ష మనకు తప్పుతుంది, మనం పరలోకానికి వెళ్తాం. పక్కనోడు పాపాలు పక్కన ఎట్టి ముందు నిన్ను నువ్వు పరీక్షించుకో, ఆ తర్వాత నిన్ను ఈ సంగతి దేవుడు చూస్తాడు. ఆ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదట దేవునికి లోబడండి, తర్వాత అపవాదిని మీరు లోబడకుండా అపవాదిని ఎదిరించలేరు. ఎవరికి లోబడకుండా? దేవుడికి లోబడకుండా అపవాదిని మీరు ఎదిరించలేరు. సో మీరు ఎదిరించాలి అంటే మీరు ఆ విషయాలు చేయాలి. ప్రభు చెప్పినట్లుగా ఈరోజు మనం చెప్తున్నాడు, ఈ పస్కా మొదటి ప్రభురాత్రి భోజనం, ఇది ఆత్మీయమైన శాశ్వత విడుదల పొందుట కొరకు దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలు మీ వెనుకల దేవుడు దీవించును గాక.